మాజీ డీజీపీ, మాజీ గవర్నర్ పెద్దలు రామ్మోహన్ రావు గారు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐపీఎస్ ఆఫీసర్, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన పివి రంగయ్య నాయుడు గారు, వేదిక మీద తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారు, ఇతర అధికారులు, ఇక్కడ చాలామంది ఎమినెంట్ పర్సనాలిటీస్, ఐఏఎస్, ఐపీఎస్గా, డీజీపీలుగా, చీఫ్ సెక్రటరీస్గా వివిధ హోదాలలో రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించి ఈరోజు రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో మీరందరూ పాల్గొనడం, ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా వారు ఆహ్వానించడం ఒక మంచి అవకాశంగా, మిమ్మల్ని అందరినీ కలవడానికి నాకు ఇది ఒక మంచి సందర్భం అని నేను భావిస్తున్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ అక్కడ ఆసీనులైన వాళ్ళు స్వాతంత్ర సమరాన్ని చూసిండ్రు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని చూసిండ్రు, అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్ర అవతరణ పరిపాలన చూసిండ్రు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రెండు రాష్ట్రాల కలయికతో ఏర్పడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చూసిండ్రు, 69 తెలంగాణ ఉద్యమం, 72లో జయాంధ్ర ఉద్యమం, మళ్ళీ 96లో రెండవసారి తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ. దాదాపుగా ఈ 76 సంవత్సరాలలో జరిగిన వివిధ పరిణామ క్రమాలను అన్నింటినీ అవగాహన చేసుకొని అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం ఇది ఒక మంచి సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని, ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇన్ని కాలాలలో జరిగిన ఎన్నో అనుభవాలతో కూడుకున్న పెద్దలందరినీ ఒక దగ్గరికి రప్పించడం అనేది అంత ఆషామాషిగా జరిగే విషయం కాదు. రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో ఇంతమంది రావడం అంటే వారి పట్ల ఉన్న మీకు, మనందరికి ఉన్న గౌరవం, అదేవిధంగా వారి అనుభవంలో ఈ రోజుకి మనందరికీ వారు చెప్పాలనుకున్న విషయాలు ఈరోజు ఇక్కడ మనందరం పంచుకోవడం అనేది ఒక మంచి అవకాశం.